అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సంయుక్త గారు అండ్ అనురాధ గారు అండ్ శ్రీదేవి గారు మీరందరు ఇచ్చిన సజెషన్స్ అయితే పక్కాగా ఫాలో అవుతానండి, బాగున్నాయి. నెక్స్ట్ జూలై 1 నుంచి 1 డే లాంగ్ వీడియోస్, 1 డే షార్ట్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి. షార్ట్ వీడియోస్ కూడా చాలా ఇలా కాకుండా మంచిగా అసలు చాలా బాగా అందరికీ అర్థమయ్యేలాగా వొకాబులరీ రిలేటెడ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సంయుక్త గారు, నీలు గారు, నెక్స్ట్ కృష్ణకుమారి గారు, చందు గారు, వెంకట్ గారు, కాకినాడ సునీల్ గారు. సో వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, నాకు కొంచెం రిక్వైర్మెంట్ ఉంది. మీ కలీగ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కార్టూన్ వీడియోసు చేయగలిగిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, దానితో పాటుగా ఎడిటింగ్, ఇప్పుడు మన యూట్యూబ్ ఎడిటింగ్, వీడియోస్ ఎడిటింగ్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే నాకు కావాలండి. మంచి శాలరీ అయితే ఇస్తాను. మన ఛానల్లో అబౌట్లో నా మెయిల్ ఐడి అయితే మన ఛానల్ మెయిల్ ఐడి ఉంది. కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. సో మీరు ఆ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ కానీ మీరు చేసిన వీడియోస్ కానీ ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. నాకు నచ్చిన వాళ్ళని నేనే పిక్ చేసుకొని మీకు నేనే కాల్ చేస్తానండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్, నాకు చాలా నీడ్ ఉంది. జెన్యూన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్స్ అండ్ వీడియోస్ సెండ్ చేయండి. ఊరికే ఏదో టైంపాస్కి చేసేంత టైం అయితే నాకు లేదు. ఈవెన్ మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. సో ఈ ఒక్కటి ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరున్నా సరే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. షిప్మెంట్ అనేది నౌన్ కింద వాడతామండి. సో షిప్మెంట్ అంటే సరుకు రవాణా, మనందరికీ తెలుసు. అంటే పంపబడుతున్న ఏదైనా సరే ప్యాకేజ్ అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి రవాణా చేయబడుతున్న సరుకు లేదా ప్యాకేజ్ అని గుర్తుపెట్టుకోండి. సో వేర్ హౌస్ నుంచి షిప్మెంట్ నుంచి కస్టమర్ డెలివరీ, ఇదన్నమాట ప్రాసెస్. సో అర్థమైంది కదా మీకు. ఎప్పుడు చెప్పిన విధంగానే కామెంట్ సెక్షన్లో అయితే నేను మీకు ప్రతి వర్డ్కి 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తానండి. మీరు లాస్ట్ వీడియోలో చెప్పారు కదా ఎప్పుడు ఇచ్చినట్టు వర్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పమని. సో నెక్స్ట్ వీడియోస్ అయితే అలాగే ఎప్పట్లాగే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ఈరోజు మనం నేర్చుకోబోయే కొత్త పదాలు షాపింగ్ వొకాబులరీ రిలేటెడేనండి. పార్ట్ 2 అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇంక ఇది పెట్టేస్తాను. సో యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే మళ్ళీ ఈసారి నుంచి వర్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ వర్డ్ విష్ లిస్ట్. మీ అందరికీ వినే ఉంటారు, మీరు కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. విష్ లిస్ట్ అంటే కోరికల జాబితా. కొనాలి అంటే ఫ్యూచర్లో కొనాలి అనుకునే వస్తువుల జాబితా అండి. దాన్నే భవిష్యత్తులో కొనాలి అనే కోరుకునే వస్తువుల జాబితా అని అర్థం అన్నమాట. సో ఫ్యూచర్కి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ హాల్. మీరందరూ వినే ఉంటారు మింత్రా హాల్ అని, అమెజాన్ హాల్ అని, ఇలా చాలా కొత్తగా యూట్యూబ్లో ఆన్లైన్ షాపింగ్ గురించి, సో ఈకామర్స్ వెబ్సైట్లో చేసే షాపింగ్ గురించి చాలామంది వీడియోస్ పెడుతున్నారు. దానిలో హాల్ అనే మాట వినే ఉంటారు. ఈ హాల్ అంటే ఏంటంటే పెద్ద మొత్తంలో ఎక్కువగా షాపింగ్ చేసేసి వాటిని ఇతరులకు చూపించడం. ఓకే మేము ఇది కొన్నాము అని చెప్పి ఆ మొత్తాన్ని చూపించడాన్నే హాల్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేకప్ హాలు, క్లోతింగ్ హాలు, షాపింగ్ హాలు, మింత్రా హాలు, అమెజాన్ హాల్, ఇవన్నీ వినే ఉంటారు. యూట్యూబ్లో ఎంతోమంది వీడియోస్ చేస్తున్నారు. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్
ఈ కామర్స్. ఈ కామర్స్ షాపింగ్ అంటూ ఉన్నారు కదా, అసలు ఈ కామర్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా వస్తువులు లేదా సేవలను కొనడం లేదా అమ్మడం. దీన్ని ఏమంటామంటే సింపుల్గా మనకు తెలిసిందేంటి, ఆన్లైన్ బిజినెస్. ఏంటి, అర్థమైంది కదా. మనందరికీ తెలుసు, దీని గురించి అంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్యాష్ ఆన్ డెలివరీ, సిఓడి. మీలో ఎంతమందికి ఈ వర్డ్ తెలుసు? ఎంతమంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా బొచ్చెడున్నాయి వెబ్సైట్లు, వాటిల్లో సిఓడి చేస్తూనే ఉంటారు కదా. అంటే సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ. ఆ అబ్రివేషన్లోనే మీనింగ్ ఉందండి. డెలివరీ చేసేటప్పుడు మనం డబ్బుని చెల్లించడం. అంటే ముందే చెల్లించకుండా, ముందే ఆన్లైన్ పేమెంట్ చేయకుండా మన ఇంటికి ఎప్పుడైతే మనం పెట్టుకున్న వస్తువు వస్తుందో అప్పుడు నగదు చెల్లించడాన్నే సిఓడి అంటారండి, గుర్తుపెట్టుకోండి. చెక్అవుట్. చెక్అవుట్ చాలాసార్లు చాలా విషయాల సందర్భాలలో వినే ఉంటారు. చెక్అవుట్ అంటే మనం కార్ట్లో కొన్ని యాడ్ చేసి పెట్టుకుంటాం, తర్వాత కొందాం, కొంచెం రేటు తగ్గిద్దేమో, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి కూడా మనం కార్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటాం కదా, వాటిని అలాగే కార్ట్లో ఉంచకుండా ఫైనల్గా ఆన్లైన్ పేమెంట్ చేసేసి మనం డెలివరీ పెట్టుకునే ప్రాసెసే చెక్అవుట్. అంటే క్లియర్ చేసేయడం అనమాట, ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకునే ప్రాసెసే చెక్అవుట్ అని అర్థం అండి. దీన్ని వివరంగా చెప్పాను కదా. మన సింపుల్గా చెప్పాలి అంటే వాడుక భాషలో కొనుగోలు పూర్తి చేయడం, చెల్లింపు ప్రక్రియ అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఫ్లాష్ సేల్. ఫ్లాష్ సేల్ అంటే చాలా తక్కువ సమయంలో మాత్రమే ఉండే భారీ డిస్కౌంట్ ఆఫర్ అనమాట. ఫ్లాష్ అని అందుకనే అన్నారు. ఫ్లాష్ అంటే ఏంటి, అలా వచ్చి ఇలా వెళ్ళిద్ది, అవునా. సో మన వాడుక భాషలో అయితే క్లియర్గా చెప్పేశాను కదండి. దీన్నే మనం స్వల్పకాలిక భారీ తగ్గింపు అమ్మకం అని అంటారనమాట. చాలా తక్కువ టైంలో, అవర్స్ ఆఫ్ టైంలో ఎక్కువ ఆఫర్ ఉంటుంది ఆ వస్తువు మీద. సో మీ అందరికీ అర్థమైంది క్లియర్గా అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వట్లేదండి. నేను వీడియో ముందే చెప్పాను కదా, 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. ఈ యొక్క హెల్ప్ అయితే నాకు సపోర్ట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక 1% యూజ్ఫుల్ అయినా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో మీ సపోర్టు నాకు మీ లైకుల ద్వారా, మీ కమెంట్స్ ద్వారానే అండి తెలిసేది. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి అయితే మన వీడియో సజెస్ట్ అయ్యిద్ది. మన వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.